వెల్కమ్ టు కాగ్నా టీవీ. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఆంధ్రటి వార్షికోత్సవ కానుక ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూపాయలు 10 కోట్ల చొప్పున విడుదల, ఎమ్మెల్యే కోట పనులకు వినియోగం, ఎమ్మెల్యే సిఫారసు, ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో పనులు, ఎస్డిఎఫ్ కింద నిధుల కేటాయింపు, ప్రణాళిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ. ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూపాయలు 10 కోట్ల చొప్పున నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉండే ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఈ నిధులు మంజూరు చేశారు. వీటిని స్థానిక ఎమ్మెల్యేలు తమ కోట పనుల నిమిత్తం వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. నిధులను మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు కొనసాగి అవకాశం కల్పిస్తుందంటూ వార్తలు ప్రచురించింది. అదేవిధంగా బారస దీక్షా దివాస్ భారీగా ఏర్పాట్లు, నియోజకవర్గ కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ, బారస జిల్లా కార్యాలయంలో సభలు, ధూమ్ధాం కార్యక్రమాలు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో పేరుతో నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్ష నేపథ్యంలో భారీగా కార్యక్రమాలు చేపట్టాలని బారస నిర్ణయించులో భాగంగానే దీక్షా దివా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నటువంటి పేర్కొంటున్నటువంటి వార్తలు చూస్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన విద్యారంగం విధ్వంసం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అంటూ చూస్తున్నాం. కేసీఆర్ కేటీఆర్లకు విద్యారంగంపై మాట్లాడే హక్కు లేదు, నిర్లక్ష్యమైన ప్రభుత్వ విద్యను గడిలో పెట్టాలన్నదే సీఎం లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం. గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల విద్యార్థులకు కాస్మోటిక్స్ మిస్ ఛార్జీల పెంపు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్కృష్ణ ప్రసాద్ పరిధిలో హాస్టల్ విద్యార్థులకు రగ్గులు, పాఠశాల విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, సమాజ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకం. మాట్లాడుతున్న డిఎస్పీ శ్రీనివాస్, విద్యార్థి దశ నుంచే చట్టాలను తెలుసుకోవాలి, లక్ష్యం పెట్టుకొని చదివితే గమ్యాన్ని చేరుకుంటారు. పరిగి డిఎస్పీ